హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసకి. నేను మీ స్నేహ. ఇంట్లో ఎక్కువగా పండిపోయి తొక్క నల్లగా అయిపోయి బాగా మిగల పండిపోయిన అరటిపళ్ళని చాలామంది తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు వాటిని వేస్ట్గా పాడేయకుండా ఇలా చక్కగా మీరు స్వీట్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. అరటిపళ్ళు అనేది వేస్ట్ అవ్వవు, అలాగే స్వీట్ కూడా అందరికీ నచ్చుతుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అరకప్పు బెల్లం తీసుకొని దాంట్లోకి అరకప్పు నీళ్లు పోసుకొని ఇలా బెల్లాన్ని కరగపెట్టుకోండి. పాకమేం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి, అలాగే అరకప్పు కొబ్బరి పొడిని తీసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసి ఆ పొడైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా బాగా పండిపోయిన అరటిపళ్ళు నీరులా 2 వేసుకోండి. బాగా పండినవనే అవసరం లేదు, నీకు నార్మల్గా ఇంట్లో ఉన్న మామూలు అరటిపళ్ళు అయినా కూడా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 యాలకుల్ని ఇలా తొక్క తీసేసి గింజల వరకు ఇలా వేసుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోండి. మనకి డస్ట్ ఏదైనా ఉన్నా పోతుంది. ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. మరీ పలుచగా చేసుకోకండి. ఒకవేళ మీకు బెల్లం నీళ్ళు సరిపోక ఇంకా పిండిగా చాలా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్లు కానీ లేదా పాలు కానీ వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏది యాడ్ చేయలేదు, జస్ట్ నాకు బెల్లం నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. పిండి అన్నది ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. పిండి అంతా ఒకసారి కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం ఒక స్పూను నువ్వులు వేసుకోండి. నేను తెల్ల నువ్వులు వేసుకున్నాను, మీరు కావాలంటే నల్ల నువ్వులైనా కూడా వేసుకోవచ్చు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా బూరెల్లాగా వేసుకోండి. ఇలా వేసిన వెంటనే దీన్ని కదిలించకుండా ఒక నిమిషం ఆగిన తర్వాత ఇలా పైనుంచి ఇలా నూనె వేస్తుంటే మనకి మధ్యలో అంతా కూడా మనకి చక్కగా పొంగుతుంది. లోపల పచ్చిదనం అన్నది లేకుండా మధ్యలో కూడా చక్కగా ఉడుకుతుంది. ఆ తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టి ఇక్కడ ఫ్రై చేయొద్దండి, మనకి లోపల పచ్చి పచ్చిగా ఉండి కలర్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా 2 వైపులా కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా చాలా త్వరగా కూడా మనం దీన్ని చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి తినేటప్పుడు ఆ బనానా ఫ్లేవర్ అన్నది కొంచెం తెలుస్తూ చాలా బాగుంటుంది. పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ ద్వారా మీరు తెలియపరచండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.